అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. 2025 సంవత్సరంలో ఏప్రిల్ 6వ తారీఖు ఆదివారం వేళ శ్రీరామనవమి పండుగ వస్తోంది. శ్రీరామనవమి పండుగ కోసం ముందు రోజు చేసుకోవాల్సిన ఏర్పాట్లేమిటి, పూజా విధానం ముందుగానే మన ఛానల్లో వీడియోతో షేర్ చేస్తున్నానండి. మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియోస్ కూడా చూడండి. ఈరోజు శ్రీరామనవమి పూజలో వచ్చినటువంటి సందేహాలతో పాటుగా మరి సపరేట్గా పూజాపీఠను ఎవరైతే ఏర్పాటు చేసి స్వామివారి పూజను చేస్తున్నారో మరి పూజాపీఠను ఎప్పుడు కదపాలి, పూజలో పెట్టినటువంటి పూజా వస్తువులు అంటే పిండి దీపం, తులసిమాల అంటూ ఇటువంటివన్నీ కూడా ఏం చేయాలి పూజ తర్వాత అనే విషయాలన్నిటి గురించి పూర్తి వివరంగా మీకు ఈరోజు వీడియో అయితే షేర్ చేయబోతున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. పిండి దీపం, చలిమిడి దీపం రెండు ఒకటేనా అని అడుగుతున్నారు. రెండు ఒకటేనండి. చలిమిడి అని అంటే మనం పచ్చి చలిమిడి ఎలా తయారు చేస్తాం, వరిపిండిలో కొద్దిగా బెల్లం వేసి నీళ్లు పోసి తయారు చేస్తాం. దానినే మనం దీపంగా తయారు చేసి అందులో నూనె పోసి ఒత్తివేసి వెలిగిస్తాం. దాన్ని చలిమిడి దీపమని, పిండి దీపమని అంటారు. శ్రీరామనవమి పండుగ అంటేనే త్రేతాయుగంలో శ్రీరాముల వారికి పట్టాభిషేకం జరిగినటువంటి రోజని, అలాగే ఈరోజే శ్రీరాముల వారు పుట్టారని, అలాగే సీతారాముల వారి కళ్యాణం జరిగిందని కూడా చెబుతున్నారు. ఇంతటి విశేషమైన పర్వదినాన శ్రీరామనవమి పండుగ వేళ ఇంట్లో శ్రీరామ పట్టాభిషేకం పటం పెట్టి పూజ అయితే చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఎవరి దగ్గరైనా శ్రీరామ పట్టాభిషేకం పటం గనక లేనట్లయితే ఏం చేయాలి అంటే, వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఉన్నటువంటి చిత్రపటమైనా, లేదా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఉన్నటువంటి చిత్రపటమైనా, లేదా లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీదేవి ఉన్నటువంటి చిత్రపటమైన పూజలు పెట్టవచ్చు. ఎందుకు అనగా ఆ శ్రీ మహావిష్ణువు దశావతారాలలో 7వ అవతారమే రామ అవతారం. కాబట్టి శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవి ఉన్నటువంటి చిత్రపటం ఏదైనా సరే పూజలు పెట్టి పూజ అయితే చేయవచ్చండి. అలాగే నవమికి ముందు రోజు అష్టమి వస్తుంది. మరి అష్టమి వేళ దేవుని పటాలు శుభ్రం చేయవచ్చునని అడుగుతున్నారు. ఎప్పుడు కూడా దేవుని మందిని శుభ్రం చేయడానికి తిథులతో సంబంధం లేదండి. మంగళవారము, శుక్రవారం వేళ కాకుండా మిగతా రోజుల్లో దేవుని మందిరము, ఇంటిని, పూజా గదిని శుభ్రం చేసుకోవచ్చు. అలాగే ఆడవారికి వచ్చే ఇబ్బంది అంటే పీరియడ్ టైం. అయితే ఈ రోజున 5th డే అవుతుందండి శ్రీరామనవమి పండుగ రోజుకి. మరి ఈ రోజున మేము ఇంట్లో పండుగను జరుపుకోవచ్చా, గుడికి వెళ్ళవచ్చా అని అడుగుతున్నారు. పండుగ అంటే పూజాది కార్యక్రమాలు చేసుకోవచ్చండి. ఇంట్లో చక్కగా శ్రీరామనవమి పండుగను చక్కగా జరుపుకోవచ్చు, పూజాది చేయవచ్చు. 5th డే అయినా కూడా. అలాగే గుడికి కూడా వెళ్ళవచ్చు. ఎందుకు అంటే ఆడవారికి వచ్చే ఈ పీరియడ్ టైం వలన 5th డే రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేయడానికి అర్హులు. కాబట్టి ఈ శ్రీరామనవమి పండుగను ఇంట్లో మీరు చక్కగా చేసుకోవచ్చు, గుడికి కూడా వెళ్ళవచ్చు. ప్రెగ్నెంట్ లేడీస్ ఈ పూజను చేయవచ్చునా అని అంటే 5th మంత్ దాటిన తర్వాత చాలామంది ఇళ్లలో అయితే పూజ అది చేయనివ్వరండి. ఎందుకంటే కింద కూర్చోవడం లేదా స్ట్రెస్ ఫీల్ అవ్వడం లాంటివి జరుగుతుంటుంది. కాబట్టి ప్రశాంతంగా ఉండాలి అని 5th మంత్ తర్వాత నుంచి కూడా పూజ అది చేయనివ్వరు. కొంతమంది 5th మంత్ తర్వాత 7th మంత్ వరకు కూడా పూజ చేస్తూ ఉంటారు. 7th మంత్ తర్వాత అయితే పూజ చేయడం అది చేయనివ్వరు అనమాట. కాబట్టి మీ ఇంట్లో ఆచారం ప్రకారంగా నడుచుకోండి. శ్రీరామనవమి పండుగ వేళ ఈ రోజున విశేషంగా పిండి దీపం అనేది వెలిగించాలండి. అదేనండి పిండి దీపము, చలిమిడి దీపము వెలిగించాలి ఈ రోజున. మరి ఎన్ని పిండి దీపాలు వెలిగించాలి అని అంటే 3, 5, 7, 9 దీపాలు వెలిగిస్తే మంచిదండి. 9 అనే సంఖ్య వచ్చేలాగా పిండి దీపాలు వెలిగిస్తే మంచిది. ఒకవేళ తక్కువైనా పర్వాలేదండి. ఈ రోజున తప్పనిసరిగా స్వామివారికి తులసి మాలను అలంకరణ చేయటం, తులసి దళాలతో అష్టోత్తరం చదవటం చాలా మంచిది. మీకు ఒకవేళ తులసి మాల కనుక దొరకనట్లయితే ఈ రోజున తులసి ఒత్తులతో దీపారాధన చేయండి. మీరు ఇక్కడ గమనించినట్లయితే పిండి దీపాలలో ఉన్నటువంటి ఒత్తులు తులసి ఒత్తులేనండి. ఒకవేళ తులసి ఒత్తులు దొరకనట్లయితే మామూలు ఒత్తులు వేసి కూడా దీపారాధన చేయవచ్చు. కానీ తులసి ఒత్తులు దొరికినట్లయితే మాత్రం తులసి ఒత్తులతో దీపారాధన చేయండి. ఇంకా ఈరోజు పూజలో కలశం పెట్టవచ్చు అని అడుగుతున్నారండి. మీకు కలశం ఆనవాయితీ ఉంటే కలశం పెట్టవచ్చండి. పూర్తిగా ఈ రోజున కలశం పెట్టి పూజ చేయాలని నియమం అయితే లేదు. పూజా మందిరంలో పూజ చేసిన వారికి మాత్రం పూజాపీఠను కదపాలి అనే నియమం అయితే లేదండి. సపరేట్గా పూజాపీఠను పెట్టి స్వామివారి చక్కగా అలంకరణ చేసి పూజలు చేస్తూ ఉంటాం కదా, వారైతే మాత్రం పండుగ వేళ పూజాపీఠను కదపకూడదు. అలాగే కదిపేటప్పుడు కూడా అంటే ఉద్వాసం చెప్పేటప్పుడు కూడా ఒక మంత్రం చదువుతూ పూజాపీఠను కదపాలి. ఆ మంత్రం ఏమిటి అనే విషయాన్ని తెలియచేస్తూ పూజాపీఠను ఎప్పుడు కదపాలి, ఎలా కదపాలి, పీఠను కదిపేటప్పుడు చదవాల్సిన మంత్రం ఏమిటి, పూజా వస్తువులు ఏం చేయాలి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. మరి సీతారాముల వారి కళ్యాణం ఈ రోజున ఎంతో కన్నుల పండుగగా వైభోగంగా జరుగుతూ ఉంటుందండి. ప్రతి రామాలయంలోనూ అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయాల్లోనూ ఈ రోజున స్వామివారి కళ్యాణం చేస్తూ ఉంటారు. లేదా బయట చలువ పందిళ్ళు వేసి స్వామివారి కళ్యాణం జరిపిస్తూ ఉంటారండి. ఈ రోజున ఎవరైతే సీతారాముల వారి కళ్యాణం వీక్షిస్తారో వారికి తప్పకుండా స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. ఉదయం వేళ పూజ చేసిన తర్వాత
స్వామివారి గుడికి వెళ్ళి ఈ రోజున సీతారాముల కళ్యాణాన్ని వీక్షించండి. అలాగే మరి ఉదయం వేళ పూజ చేసుకున్నాం, సాయంత్రం వేళ కూడా పూజ చేసుకోవాలండి. ఎప్పుడూ కూడా సపరేట్గా పూజాపీటను పెట్టినా లేదా దేవుని మందిర పూజ చేసినా కూడా పండుగ వేళ ఉదయం వేళ సాయంత్రం వేళ అయితే దీపారాధన చేయవలసి ఉంటుంది. సపరేట్గా పూజాపీటను ఏర్పాటు చేసిన వారు మాత్రం మరి ఈ రోజున పూజాపీటను కదపవచ్చా అంటే ఎప్పుడూ కూడా పూజాపీటను ఏర్పాటు చేసిన రోజున మాత్రం పూజాపీటను కదపకూడదండి. ఈ 2025 సంవత్సరంలో ఏప్రిల్ 6వ తారీఖు ఆదివారం వేళ శ్రీరామనవమి పండుగ వచ్చింది. మరుసటి రోజు ఏప్రిల్ 7వ తారీఖు సోమవారం వేళ దీపారాధన చేసి పాలు పండ్లు నైవేద్యంగా పెట్టి దీపం వండంగానే పూజాపీటను కదపవలసి ఉంటుందండి. అయితే ఉగాది నుంచి వసంత నవరాత్రులు, లలితా నవరాత్రులు అంటూ లలితాదేవి అమ్మవారికి 9 రోజులు కూడా పూజ చేస్తాము. నవమితో ఈ 9 రోజులు కూడా పూర్తవుతాయండి. మరుసటి రోజు దశమి వేళ సోమవారంతో అమ్మవారు కూడా ఉద్వాసం చెప్పవలసి ఉంటుంది. ఎవరైతే ఈ 9 రోజులు లలితా నవరాత్రులు పూజ చేస్తున్నారో వారు అక్కడే రాముల వారి యొక్క పటం కానీ విగ్రహం కానీ పెట్టి పూజ అయితే చేయవచ్చండి. మరి ఏప్రిల్ 7వ తారీఖు సోమవారం ఉదయం వేళ కూడా దీపారాధన చేసి పాలు పండ్లు నైవేద్యంగా పెట్టి దీపం ఉండగానే పూజాపీటను కదిపి తీయవలసి ఉంటుందండి. అలాగే పటాన్ని ఎత్తి పెట్టేటప్పుడు పూజాపీటను కదిపేటప్పుడు ఈ ఉద్వాసన మంత్రం తప్పనిసరిగా చదవాలి. మీకు స్క్రీన్ మీద ఇస్తున్నటువంటి ఈ మంత్రం చదవండి. విగ్రహము, అలాగే గణపతి విగ్రహము లేదా పసుపుతో చేసిన వినాయకుడిని, పూజాపీటని, స్వామివారి పటాన్ని ఇలా కదిపేటప్పుడు ఉద్వాసన మంత్రం చదవాలి. అలాగే పూజలో పెట్టినటువంటి నైవేద్యాలు ముందు రోజు అంటే పండుగ వేళ మీరు స్వీకరించవచ్చండి. మరి పూజలో పెట్టినటువంటి ఈ పిండి దీపాలు ఏం చేయాలి అంటే ఒక పిండి దీపము, 2 పిండి దీపాలు తీసుకొని కుటుంబ సభ్యులందరూ కూడా ప్రసాదంగా తినవచ్చండి. ఇది చలిమిడి దీపమే, చక్కగా బెల్లము వరిపిండి ఉంటాయి, ఆరోగ్యానికి కూడా మంచిది కూడా. ఇక మిగతా పిండి దీపాలన్నీ కూడా ఆవుకు పెట్టవచ్చు లేదా పక్షులకు, చీమలకు ఆహారంగా పెట్టవచ్చండి, చాలా మంచిది. లేదా పారే నదిలో, బావిలో, పచ్చని చెట్టు మొదల్లో వేయండి. శ్రీరామ అని రాసినటువంటి ఈ తమలపాకులు కూడా నమస్కరించుకొని వీటిని కూడా ఒక కవర్లో పెట్టుకోండి. ఇక అలాగే స్వామివారికి ఈ రోజున తులసి మాలను కూడా అలంకరణ చేసి ఉంటాము, లేదా తులసి దళాలతో అష్టోత్తరం చదివి ఉంటాము. ఆ తులసి దళాలు కూడా తీసి పక్కన పెట్టుకోండి. అలాగే ముఖ్యంగా విగ్రహం లేని వారు పూజలో ఒక రాగి కాయిన్ కానీ 1 రూపీ కాయిన్ కానీ పెట్టి అభిషేకించాం కదండి. మరి ఆ కాయిన్ ఏం చేయాలి అంటే మీరు ధనాన్ని భద్రపరుచుకునే ప్రదేశంలో పెట్టుకోండి, చాలా మంచిది. అలాగే అక్షంతలతో కనుక మీరు అష్టోత్తరం చేసినట్లయితే ఆ అక్షంతలను మీరు ఇంట్లో ఇంకొన్ని అక్షంతలు కలిపి ఆ అక్షంతలు ఈ అక్షంతలు కలుపుకొని ప్రతిరోజు కూడా ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు తల మీద వేసుకోండి, చాలా మంచిది. ఆ రామయ్య తండ్రిని పూజించినటువంటి అక్షంతలు ఎంతో శక్తివంతమైనవండి. కాబట్టి మీరు ఏ పని మీదైనా బయటికి వెళ్ళేటప్పుడు లేదా ప్రతిరోజు కూడా ఇంటికి ఆరోగ్యంగా తిరిగి రావాలని, మీరు అనుకున్న పనుల్లో కార్యం విజయం సాధించాలని చెప్పి అక్షంత తల మీద ప్రతిరోజు కూడా వేసుకోవచ్చండి. అలాగే వినాయకుడిని అయితే మీరు విగ్రహం ఉన్నట్లయితే తీసి మీరు పూజా మందిలో పెట్టుకోండి. పసుపు వినాయకుడిని అయితే మాత్రం పారే నదిలో, బావిలో, పచ్చని చెట్టు మొదల్లో వేయవచ్చండి. ఇంకా పూజలో ఉపయోగించినటువంటి స్వామివారి పాదాలు, ఈ పాదాలు ఎవరి ఇంట్లో అయితే ఉంటాయో తప్పనిసరిగా స్వామివారు వారి ఇంట్లో నివసించి ఉంటారు, స్థిరనివాసం ఏర్పరచుకుని ఉంటారని చెప్తూ ఉంటారు. ఇంకా పూజలో పెట్టినటువంటి ఈ పసుపు కుంకుమలు కూడా మీరు గడపకి నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టవచ్చండి. అలాగే నుదుటిన ప్రతిరోజు కూడా ఆ కుంకుమను ధారణ చేయవచ్చు. ఇంకా స్వామివారి పటం కింద తమలపాకు మీద బియ్యం పోసి స్వామివారి పటాన్ని ప్రతిష్ఠించుకున్నాం కదండి. మరి ఆ బియ్యం ఏం చేయాలి అంటే ఆ బియ్యాన్ని మీరు నాన్ వెజ్ తిననప్పుడు ఈ బియ్యం కూడా అందులో కలిపేసి మీరు వండుకొని తినాలండి. అంతేగాని ఈ బియ్యాన్ని పడవేయకూడదండి. స్వామివారి యొక్క అనుగ్రహంగా భావిస్తూ ఈ బియ్యాన్ని మీ ఇంట్లోని బియ్యంలో కలిపేసుకోవచ్చు. అలాగే రైస్గా వండుకొని తినవచ్చు. లేదా పరమాన్నం వండుకున్నప్పుడు కూడా బియ్యం కలిపి మీరు పరమాన్నం వండుకోవచ్చు. ఇంట్లో ఏ దిక్కునైతే ఇలా స్వామివారికి పూజాపీటను ఏర్పాటు చేసి పూజ చేస్తున్నామో ఆ స్థలం అంతా కూడా ముందుగా శుద్ధి చేసి శంకుచక్ర నామాలు వేసి ఉంటామండి. వీటిని కూడా పచ్చని చెట్టు మొదల్లోనే వేయవలసి ఉంటుంది. ఆ పూజా స్థలం అంతా కూడా ఒకసారి తడిబట్ట పెట్టి తుడిచేసి పసుపు కుంకుమలు ఉన్నటువంటి ఆ నీళ్ళను కూడా పచ్చని చెట్టు మొదల్లో వేయాలండి. ఇప్పటి వరకు కూడా స్వామివారు మనం పూజించే స్థలాన్ని స్వామివారు నివసించి ఉన్నట్టుగా స్థిరనివాసం ఏర్పరచుకుని ఉన్నటువంటి స్థలంగా భావించి పూజించాం కాబట్టి దైవశక్తి ఉన్నటువంటి స్థలం అండి. కాబట్టి చాలా పవిత్రంగా భావించాలి. ఇలా ఈ విధంగా పూజాపీటను కదపాలండి. పూజా వస్తువులు ఏం చేయాలి విషయం కూడా తెలియజేశాను కదా. ఇక ఇదేనండి ఈరోజు వీడియో. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.